ఈరోజు మనం మరొక పురాతనమైన దేవాలయాన్ని చూడడానికి ఇక్కడికి వచ్చాము. ఇది చెరుకూరు గ్రామం. సహజంగా మన హిందూ సంప్రదాయంలో ఎంతో మంది దేవీ దేవత మూర్తుల యొక్క పుణ్యమైనటువంటి ఇలాంటి పుణ్యస్థలాలు, పవిత్రమైనటువంటి దేవాలయాలు చాలా ఉన్నాయి. అంటే కొన్ని స్వామి అమ్మ స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రాలు అయితే, కొన్ని ఏమో మామూలుగా ఇలా అంటే మన ప్రాచీన ఋషులు ప్రతిష్ఠించినటువంటి దేవాలయాలు కొన్ని ఉన్నాయి. కనుక మేము పెట్టేటటువంటి ప్రతి వీడియో అంటే మాకేదో వ్యూస్ కోసం అలా కాదండి, మన హిందూ ధర్మాన్ని బాగా వృద్ధి చేయడానికి, అందరికీ మన పురాతన ఋషుల గురించి, మన దేవీ దేవతల గురించి, వారి యొక్క ప్రాశస్త్యం గురించి తెలియజేయడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలు చూసినప్పుడు మీ వాట్సాప్ స్టేటస్ లో పెట్టి మీ వాళ్ళకి, మీ బంధువులకి, స్నేహితులకి కూడా తెలియచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు సహజంగా మనం విష్ణాలయాలు అంటే రామాలయం, లేకపోతే నారాయణమూర్తికి సంబంధించినటువంటి ఆలయాలు, లేకపోతే కృష్ణ మందిరం ఇలా చూస్తాము. అంతేకాకుండా లేకపోతే రంగనాథ స్వామి ఇలా చూస్తాం. లేకపోతే శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల్లో మత్స్యావతారం, లక్ష్మీ నరసింహ అవతారం, వరాహ అవతారం, దీనికి సంబంధించిన దేవాలయాలను చూస్తాం. సహజంగా అంటే విష్ణుమూర్తి యొక్క దశావతారాలలో వామన అవతారానికి లో ఉన్నటువంటి స్వామికి చెందినటువంటి ఆలయాలు చాలా చాలా అరుదుగా చూస్తాము. అటువంటి ఆలయం మన తెలుగు రాష్ట్రాలలో మన ఉండడం చాలా గొప్ప విషయం. ఈ రోజు ఇటువంటి అంటే చాలా అరుదుగా వామనమూర్తి అవతారంలో ఉన్నటువంటి ఆలయాలని మనం తక్కువగా చూస్తాము. అంతేకాకుండా సహజంగా మొత్తం చూస్తే ఒక 7 వామనమూర్తి ఆలయాలు ఉన్నాయి. కానీ వామనమూర్తి అవతారంలో కూడా స్వామి స్వయంభువుగా వెలిసినటువంటి త్రివిక్రమ స్వామి ఆలయం ఇది. అంటే వామన అవతారంలో త్రివిక్రమ స్వామిగా ఇక్కడ భూదేవి శ్రీదేవి సమేత త్రివిక్రమ స్వామిగా నెలకొని ఈ ఆలయంలో ఇక్కడ ఒక శాసనం ఏర్పాటు చేయబడి ఉంది. ఇక్కడ కూడా అంటే ఇది తెలుగు లిపి కాదు, దీనిలో కొంత రాసి ఉంది. తెలుగు లిపిలో అక్కడ ఈ స్వామి యొక్క ప్రాధాన్యత గురించి రాసి ఉంది. ముఖ్యంగా ఈ 9 అడుగులు ఉండేటటువంటి ఈ విగ్రహంలో త్రివిక్రమ స్వామిలో ఒకవైపు బలిచక్రవర్తి భార్య వింధ్యావళి, నారదుడు, తుంబురుడు, తర్వాత ఆయన యొక్క బలిచక్రవర్తి యొక్క తాతగారైన ప్రహ్లాదుడు, గురువు గారైనటువంటి శుక్రాచార్యుడు, తర్వాత బ్రహ్మదేవుడు ఊర్ధ్వ పాదాన్ని కడుగుతున్నట్లుగా, తర్వాత నారదుడు, తుంబురుడు, సూర్యుడు, చంద్రుడు వీరందరూ కలిసి ఒకే శిలలో మనకి దర్శనమిచ్చేటటువంటి అద్భుతమైనటువంటి విగ్రహం ఇక్కడ మనకు దర్శనమిస్తుంది. స్వామి ఇక్కడ దర్శనమిస్తాడు. కాబట్టి ఇక్కడ ఒక శిలాఫలకం మీద ఈ ఆలయ చరిత్ర గురించి, తర్వాత విష్ణువర్ధన మహారాజు కాలంలో ఆయనకు ఒక ఇక్కడ ఉన్నటువంటి కోనేరులో దొరికిందని, ఆయన దీనికి కట్టించాడని, తర్వాత కొంతమంది రాజుల కాలంలో దీన్ని అభివృద్ధి పరిచారని తెలియజేస్తారు. అది వివరంగా మీకు ఇక్కడ నేను చూపిస్తాను, రండి. ఇక్కడ ఈ త్రివిక్రమ స్వామి ఆలయం విష్ణాలయం అయితే, దీనికి ఆనుకునే ఇక్కడ శివాలయం కూడా ఉంది. ఇది మనం మొన్న వీడియోలో చెప్పుకున్నాం, కొమ్మూరులో అగస్త్య మహర్షి చేత ప్రతిష్ఠించాడు. అలాగే ఇక్కడ కూడా ఈ శివాలయంలో ఈశ్వరుణ్ణి అగస్త్య మహర్షి భార్య సమేతంగా వచ్చి ప్రతిష్ఠించాడట. ఇక్కడ ఈ విష్ణాలయం శివాలయంకి సంబంధించిన వివరణ గురించి చూద్దాం. శ్రీ త్రివిక్రమ మరియు అగస్తేశ్వర స్వామివార్ల స్థల పురాణము. చెరుకూరు గ్రామం, పర్చూరు మండలం, బాపట్ల జిల్లా. చెరుకూరు గ్రామం శాతవాహనులు క్రీస్తు శకం 225, ఇక్ష్వాకులు క్రీస్తు శకం 278, పల్లవులు క్రీస్తు శకం 460, తూర్పు చాళుక్యులు క్రీస్తు శకం 11వ శతాబ్దం, విజయనగర రాజులు క్రీస్తు శకం 16వ శతాబ్దంకు, కుతుబ్ షాహీ క్రీస్తు శకం 1680ల పాలనలో ఉన్నట్లుగా శాసనాల ఆధారంగా తెలియచున్నది. తర్వాత కాలంలో చిలుకలూరుపేట జమీందార్ కీర్తిశేషులు మానూరు వెంకన్న పంతులు గారు వారి వారసుల ఆధీనంలోకి వచ్చింది. కీర్తిశేషులు రాజమానూరు వెంకట కృష్ణారాయణం బహదూర్ గారి వారసులైన రాజమానూరు రాఘవేంద్రరావు గారి వంశస్థులు, జమీందారులు. ఈ చెరుకూరు గ్రామానికి చెరయూరు, పుండ్రేక్షు నామ నగరము, ఇక్షుపురి అను నామములు శాసనములలో ఉన్నవి. అంటే సహజంగా ఇక్షుపురి అంటే ఇక్షు అంటే చెరుకు అని, పురి అంటే పురము అని, అంటే చెరుకూరు అంటే అది ఒక అర్థము అని. ఇక్కడ బలిచక్రవర్తిని సంహారం జరిగినది చెరపట్టిన ఊరు కనుక చెరియూరు అని,
అదే వాడుకలో చెరుకూరుగా వచ్చిందని కూడా చెప్తారు. ఇక్కడ బలిని చెరపట్టిన ఊరు కనుక చెరియూరు, చెరుకు వంటి జొన్న పైరు పండే ప్రాంతం కనుక ఇక్షుపురు అని కాలక్రమంలో ఇక్షుపురు చెరుకూరుగా పిలువబడుచున్నది. ఇక్కడ స్వామివారు ఎలా అవతరించారు అనేది ఉంది. శ్రీ త్రివిక్రమ స్వామివారి అవతారిక. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రియభక్తుడైన ప్రహ్లాదుని మనుమడగు బలిచక్రవర్తి అమరావతిని ఆక్రమిస్తాడు. వారి బాధలను ఓర్చుకోలేని దేవతలు దేవేంద్రునితో సహా వెళ్లి పాల సముద్రంలో శయనించిన శ్రీ మహావిష్ణువును ఆశ్రయించి తమకు కలిగిన రాక్షస బాధను తొలగించమని అర్థిస్తారు. వారి ప్రార్థనలకు ప్రసన్నుడైన శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తి బాధల నుండి విముక్తుల్ని చేస్తానని అభయమిచ్చి మహాపతివ్రతగా పేరు పొందిన అదితి గర్భాన వామన నామధేయంతో జన్మించినాడు. విశ్వజిత్ యాగాన్ని నిర్విఘ్నంగా సాగించిన బలిచక్రవర్తి వామనుని పాదాభిషేకం చేసి మీకు ఏమి కావాలో ఆజ్ఞాపించమని అర్థిస్తాడు. వామనుడు అందుకు సంతసించి 3 అడుగుల భూమి దానం కావాలని కోరుకుంటాడు. అందుకు సిద్ధపడ్డ బలిచక్రవర్తి కమండలం నుండి దానజలం వామనుని చేతబడతాయి. దానజలం చేతబడిన వెంటనే శ్రీ మహావిష్ణువు అష్టభుజాలతో త్రివిక్రమ రూపంలో ముల్లోకాలను ఆక్రమించి బలిచక్రవర్తి ఎదుట నిలుస్తాడు. ఒక పాదంతో మొత్తం భూమండలాన్ని, మరొక పాదంతో ఆకాశాన్ని, 3వ పాదాన్ని బలిచక్రవర్తి అభీష్టం మేరకు అతని శిరస్సు మీద పెట్టి పాతాళానికి తొక్కివేస్తాడు. ఈ త్రివిక్రమ రూపాన్ని నిత్యం దర్శించుకునే వరం ఇవ్వమని దేవతలు కోరగా త్రివిక్రమ రూపంలో లేత గులాబీ రంగులో స్వయంభువుగా స్వామి ఆవిర్భవించారు. మన రాష్ట్రంలో ఈ త్రివిక్రమ స్వామి వారి ఆలయం చెరుకూరు గ్రామంలోనే ఉంది. ఇది విష్ణాలయానికి ఈ స్వామికి చెందినటువంటి ఆలయ చరిత్ర. ఇక్కడ అగస్తేశ్వర స్వామి వారి స్థల పురాణం కూడా ఉంది. ఇది కూడా చూద్దాం. చెరుకూరు గ్రామంలో శ్రీ త్రివిక్రమ స్వామి వారి దేవస్థానానికి సమీపంలో ఉత్తర భాగాన శ్రీ అగస్త్య మహర్షిచే ప్రతిష్ఠించబడిన అగస్తేశ్వర స్వామి వారి ఆలయం కలదు. అగస్త్య మహాముని భార్య అయిన లోపముద్రతో కాశీ నుండి దక్షిణాది ప్రాంతం వెళుతూ ఈ భాగంలో ఆమె కోరిక మేరకు శృంగపురి, ఇక్షుపురి, లవణపురి, భావపురి, స్వర్ణపురి అను చోట్ల శ్వేత స్ఫటిక ఆకృతిలో అంటే తెల్లగా ఉండేటటువంటి ఆకృతిలో అని అర్థం ఉన్న జుట్టుముడి కలిగినట్లుగా ఉండేటట్లుగా అగస్త్య మహాముని ప్రతిష్ఠించినాడు. అందుచేత ఈ ఆలయానికి అగస్తేశ్వర స్వామి వారి ఆలయం అని పేరు వచ్చింది. ఈ ఆలయంలో పార్వతీదేవి అమ్మవారిని దక్షిణముఖంగా ప్రతిష్ఠించినందున అమ్మవారిని సందర్శించుకునే భక్తులు అద్దంలో అమ్మవారి ప్రతిబింబాన్ని దర్శనం చేసుకుంటారు. ఇంత మంచి పురాతనమైనటువంటి చాలా చాలా ప్రాధాన్యత కలిగినటువంటి దేవాలయానికి కొంత మాన్యాన్ని చిలకలూరుపేట జమీందారు గారైనటువంటి రాజామానూరు వెంకటకృష్ణరాయణం బహదూర్ గారు ఇక్కడ ఈ దేవాలయానికి 499.16 సెంట్ల భూమిని దానంగా చేశారు. ఇది 1712వ సంవత్సరంలో జరిగింది. ఆయన యొక్క చిత్రపటం ఇక్కడ త్రివిక్రమ స్వామి వారికి మనం భక్తితో నమస్కరించుకుంటూ చదవవలసినటువంటి కొన్ని శ్లోకాలు ఉన్నాయి, చూద్దాం. దేవేశ్వరాయ దేవాయ దేవ సంభూతికారిణే ప్రభవే సర్వదేవానాం వామనాయ నమో నమః. వామనః ప్రతిగృహ్ణాతి వామనోహం దదామితే వామనం సర్వతో భద్రం ద్విజాయ ప్రతిపాదయే. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీర్ నమోస్తుతే. ఇది స్వామి అమ్మకి సంబంధించినటువంటి శ్లోకం. మనం ఏదైనా పని ప్రారంభించినప్పుడు ఆ పని ఆ కార్యం సఫలం అవ్వాలంటే ఇక్కడ ఒక చిన్న శ్లోకం రాశారు రాముల వారిది. ఇది కూడా చూద్దాం. నమోస్తు రామాయ స లక్ష్మణాయ దేవ్యైచ తస్మై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య. ఇది ఈ శ్లోకం. దీర్ఘకాలికంగా ఉండేటటువంటి అనారోగ్యాలు తగ్గడానికి, సిరి సంపదలు ప్రాప్తించడానికి ఇక్కడ ఒక శ్లోకం రాశారు. రామభద్ర మహేశ్వాస రఘువీర నృపోత్తమాభో దశాస్యాంతకాస్మాకం రక్షాం దేహి శ్రియంచతే. ఇక్కడ ఏ పని అయినా ప్రతి పని సర్వార్థ సిద్ధికి అంటే మనం ఏ పని కోరుకున్నా అది సఫలం అవడానికి. సుప్రసన్న శాంతమన సత్యసంధో జితేంద్రియ ధర్మజ్ఞో నయసారజ్ఞో రాజా దాశరథిర్జయి. ఆపదలు మనకి అనుకోకుండా కొన్ని గండాలు ఆపదలు కలుగుతూ ఉంటాయి. అవి తొలగడానికి, సంపదలు కలగడానికి. ఆపదామ పహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభాసాంతం రామదూతం నమామ్యహం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన
శత్రూన్ సంహర మాం రక్ష శ్రియం దాపయమే ప్రభో ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోం నమామ్యహం. ఈ శ్లోకాలను చదివి మనం మంచి శక్తితో స్వామి యొక్క ఆశీస్సులకు కృపా కటాక్షాలకు పాత్రులు. ఒక పెద్ద మండపం ముందు భాగంలో ఏర్పరచబడి ఉంది. ఇక్కడ ఈ ఆలయం చుట్టూ గొప్ప శిల్పకళలతో కూడినటువంటి కళా నైపుణ్యం, శిల్పాలు ఎంతో అద్భుతంగా చెక్కబడి ఉన్నాయి. ముఖ్యంగా రామాయణ భాగవత కథలని అన్నింటినీ కూడా ఇక్కడ పొందుపరిచినట్లుగా తెలియచేస్తారు. 1000 సంవత్సరాల కంటే ఇంకా ముందు ఉన్నటువంటి ఆలయం. ఇక్కడ చూడండి, చక్కగా మనకి గణపతి ముందుగా దర్శనమిస్తున్నాడు. ఇక్కడ ఈ శిల్పాలన్నీ కూడా అంటే ఒకే వరుసగా లేవు. రామాయణం తర్వాత భాగవతంలోని కొన్ని ఘట్టాలను తీసుకొని వాటిని ఇక్కడ చెక్కడం జరిగింది. ఇవి అన్ని ఇక్కడ దశావతారానికి సంబంధించినటువంటి ఘట్టాలు. ఇక్కడ ఒక మూర్తి ఉన్నారు. ఇది ఇక్కడ రావణాసురుడు అంటారు, దశ ముఖాలతో ఉన్నారు. ఇలాంటి శిల్పకళలను చెక్కడం కూడా చాలా చాలా స్వామి దయ ఉంటేనే చేయగలుగుతారు. ఇది ఎప్పటివో అయినా ఇప్పటికీ కూడా మనం చూడగలుగుతున్నాం, దీని గురించి మాట్లాడుకోగలుగుతున్నాం అంటే చాలా చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి దేవాలయాలు. ఇది స్వామికి వెనక భాగం ఉంటుంది. ఇక్కడ సోమసూత్రం ఉంది. నమస్తే అండి. ఇక్కడ మీరు ఈ స్వామికి అర్చకత్వం చేస్తున్నారు కదా. సహజంగా మనం వామనమూర్తిగా ఉండేటటువంటి అవతారంలో ఉన్న ఆలయాలు మాకైతే ఇప్పటి వరకు తెలీదు. ఇంకొకటి ఏంటంటే, నాకైతే ఈ మధ్యలో కొన్ని దేవాలయాలకు వెళ్లి దర్శనం చేసి పురాతన దేవాలయాల్ని చేస్తున్నాం. మన కొమ్మూరు, త్రిపురాంతకం, ఇలా గోష్పాద క్షేత్రం ఇవి చేశాము. వాస్తవంగా నాకైతే ఇక్కడ రాగానే ఒళ్ళు గగురు పట్టిందండి స్వామిని చూస్తే. అంత చాలా అద్భుతంగా ఉన్నారు. ఈ స్వామికి మీరు చేయడం అనేది కూడా మీ పెద్దలు, మీ పూర్వజన్మ పుణ్యం ఉంటేనే ఇక్కడ చేయగలుగుతారు. అంటే ఇప్పుడు ఇక్కడ స్వామి గురించి మీకు తెలిసింది మీ మాటల్లో మాకు వివరించండి. పూర్వకాలంలో బలి చక్రవర్తి పాతాళలోకాన్ని పరిపాలిస్తున్నప్పుడు బ్రహ్మను గురించి తపస్సు చేస్తాడండి. ఆ తపస్సు చేసినప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై అనేక వరాలు పొందుతాడండి. నాకు ముల్లోకాలను జయించాలని బలి చక్రవర్తి కోరుకుంటాడండి. అప్పుడు ఆయన ముల్లోకాలను జయించి దేవేంద్రుణ్ణి, ఇంద్రుణ్ణి, దేవతల్ని ఓడిస్తాడండి. ఆ ఓడించిన తర్వాత అమరావతిని ఆక్రమించుకుంటాడు బలి చక్రవర్తి. అప్పుడు వీళ్ళ దేవతలు, ఇంద్రుడు పోయి మా శ్రీ మహావిష్ణువుని వేడుకుంటారు. అయ్యా, మమ్మల్ని ఫలానా రాక్షసరాజు మమ్మల్ని ఇట్లా ఓడించారు, మరి మా గతి ఏంటంటే, అప్పుడు నేను అతిథి కశ్యపు గర్భాన జన్మించి ఆయన మదం అనుస్తాను, అప్పుడు దాకా మీరు ఇట్లా ఉండాల్సిందేనా, ఆయన ప్రభావం అట్లది, మనం చేసేది ఏమీ లేదని చెప్తాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడు అతిథి కశ్యపు గర్భాన జన్మిస్తాడండి శ్రీ మహావిష్ణువు. ఒటువు రూపంలో వామనావతారంలో జన్మించి వాళ్ళ దగ్గర పెరుగుతుంటాడు. ఆ పెరుగుతున్న తరువాత 5వ ఏట వస్తుందండి. 5వ ఏట రాగానే మన బ్రాహ్మణ్యంలో ఉపనయనం చేస్తారు. ఆ ఉపనయనం చేస్తారు ఇద్దరు, అతిథి కశ్యపుడు. అప్పుడు ఉపనయనం అయిన తర్వాత ఈయన దేశాలు తిరుగుతుంటాడు వేదాలు నేర్చుకోవటానికి. అదే టైంలో ఆయన రాజ్యంలో బలి చక్రవర్తి విశ్వజిత్ అనే యాగాన్ని చేస్తూ వచ్చిన వాడు లేదనకుండా దాన ధర్మాలు చేస్తుంటాడండి. ఆ చేస్తున్న టైంలో ఈయన కూడా దేశాలు తిరుగుతూ ఆ పాతాళలోకానికి ఆయన రాజ్యానికి వెళతాడు శ్రీ మహావిష్ణువు ఒటు రూపంలో. ఆ వెళ్ళిన తరువాత
అక్కడ అడుగుతాడు ప్రజల్ని, అయ్యా ఇక్కడ వింతలు విశేషాలు ఏంటి అంటే, అయ్యా మా రాజుగారు ఇది విశ్వజిత్ అనే యాగాన్ని చేస్తున్నాడు, వచ్చిన వాడు లేదనుకుంటా దాన ధర్మాలు చేస్తున్నాడు అని చెప్తారండి. సరే ఈయన ఈ మాట విని యజ్ఞవాటికి వెళతాడు, వెళ్ళి నుంచుంటాడు ఆ ఒటువు రూపంలోనే. అప్పుడు సరే నుంచున్న తర్వాత చూస్తూ ఉంటాడు, శుక్రాచార్యుడు ఆయన బలిచక్రవర్తి గురువు గారు శుక్రాచార్యుడు అండి, ఈ సైడ్ ఉంటాడు. ఆయన చూస్తాడు, ఈయన తేజస్సుతో వెలిగిపోతుంటాడు, ఆ మొహంలో తేజస్సు అదంతా ఒటువు రూపంలో. ఆయన ఎవరా ఈయన అని ఆలోచించి ఆయన సూక్ష్మ రూపంలో చూసి వచ్చినవాడు సామాన్యుడు కాదు, శ్రీ మహావిష్ణువు అని గ్రహించి వాళ్ళ రాజుగారికి చెప్తాడండి. చెప్పిన తరువాత శ్రీ మహావిష్ణువు అంతటి వాడు వచ్చి నన్ను దానం అడిగితే ఇవ్వకుండా ఉంటారా, దానం ఇస్తానంటాడు. ఇస్తే నువ్వు రాజ్యభ్రష్టుడు అయిపోతావని వాళ్ళ గురువు గారు చెప్తాడండి. అయినా సరే ఇస్తానంటాడు. సరే ఇట్లా సంభాషణ జరుగుతుంటుంది. వాళ్ళు ముందు ఈ వరుసలో ఈయన పోయి ఈయన వంతు వస్తుంది, అడుగుతాడు, అయ్యా ఎవరు మీ దేవురు ఏంది అని అడిగితే, నా విశ్వం అంతా నాదే, నేనే తిరుగుతూ వస్తున్నాను, నీకేం కావాలో కోరుకోమంటాడండి. రాజ్యాలు కావాలా, మణులు కావాలా, ఇంకేమైనా డబ్బు కావాలా అని అడిగితే, నాకేం వద్దు స్వామి 3 అడుగుల దానం వేయమంటాడు. ఆ 3 అడుగులు, అదేమిటి స్వామి అందరూ మణులు మాణిక్యాలు అడుగుతుంటే మీరు 3 అడుగులు అడుగుతుంటే నాకు 3 అడుగులు తాడు స్వామి అని అంటాడు. సరే ఇస్తానంటాడండి. ఆ భార్యతో వింధ్యావళి, ఆయన బలిచక్రవర్తి భార్య పేరు వింధ్యావళి, ఆమె పేరు ఆమె ఈ సైడ్ ఉంటుంది ఆమె అనమాట. అందరూ ఉన్నారండి పరివార దేవతలు, అది చూపిస్తాను తర్వాత. సరే ఆ తర్వాత ఆయన భార్యతో కలిసి వింధ్యావళితో కలిసి ఆ నీళ్లు కమండ్ల నీళ్లు ధారాదత్తం చేయబోతుంటాడు. ఇక ఏది ఆ 3 అడుగులు దానం ఇస్తానని. అప్పుడు కూడా వాళ్ళ శిష్యుడిని రక్షించాలని ఆ కమండలంలో కీటక రూపంలో దూరి అడ్డం పడతాడు, ఆ నీళ్లు జలం పడకుండా చేయటానికి. అది శ్రీ మహావిష్ణువు గ్రహించి దర్భపుల్లతో పొడుస్తాడు. ఆ పొడిస్తే మనం అడ్డం ఉన్నా లాభం లేదని అప్పుడు ఏకాక్షుడు అప్పుడైనాడు శుక్రాచార్యుడు. ఒక కన్ను అయిపోతుంది. సరే పక్కకు తొలగిపోతే ఆ ధారాదత్తం అయిన తరువాత ఈ విశ్వరూపం చూపిస్తాడండి. 8 చేతులతోటి 3 పాదాలతోటి విశ్వరూపం చూసి ఒక పాదము భూమి పాదం పెట్టేస్తాడండి కింద అనమాట. కింద అంటే అది దోవతడ్డం ఉంటుంది. ఆ తర్వాత 2వ పాదం ఊర్ధ్వలోకానికి పోతుంది. ఈ ఊర్ధ్వలోకానికి పోయిన పాదానికి బ్రహ్మ ఉంటాడండి. అడుగు ఆయన బ్రహ్మ తలకిందులుగా ఉండి అభిషేకం చేస్తుంటాడు ఆ పాదానికి. ఇదే బ్రహ్మ కడిగిన పాదం అన్నమయ్య కీర్తన. ఆ తరువాత ఇక్కడ గరుకుమంతుడు ఉంటాడండి, నచుముఖ అనే రాక్షసుడితోటి ఆ యుద్ధం చేస్తుంటాడు ఆ పాదాన్ని తాకాలను చూస్తుంటే. అప్పుడు ఈ పైన ఈ విశ్వరూపాన్ని చూస్తూ నారదుడు తుంబురుడు ఉంటారండి. ఆయన నేత్రాలే సూర్యుడు చంద్రుడు. ఈ పక్కన ద్వారపాలకులు ఉంటాడండి. ఈ పక్కన కింద పాదాన్ని ప్రహ్లాదుడు సృష్టిస్తుంటాడు కూర్చొని. ప్రహ్లాదుడు మనవడే బలి చక్రవర్తి. ఆ విశ్వరూపం చూసిన తర్వాత అప్పుడు ప్రహ్లాదుడు అడుగుతాడు శ్రీ మహావిష్ణువుని, అయ్యా మేము విష్ణు భక్తులవే కదా, మరి మాకు ఆయనకు మోక్షం ఏంటంటే ప్రతి మకర సంక్రాంతికి 3 రోజులు ప్రజల దర్శనార్థము ఇచ్చి ఆయన అంతర్ధానం అవుతాడు. ఆయన రాజ్యం ఆయనకి ఇచ్చి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇస్తాడండి. ఇది దాదాపు చోళ మహారాజుల టైంలోది, 11వ శతాబ్దంలోది. అది 11వ శతాబ్దంలో విష్ణువర్ధన మహారాజు పరిపాలించేవాడండి. ఆ పరిపాలించే టైంలో ఆయన ఇటు వేటకు వస్తూ ఇక్కడ విశ్రమించాడు. వెనక ఇక్కడ సరస్సు ఇది ఒక కోనేరు ఉంటే అక్కడ ఇచ్చేసి నిద్రపోతున్నట్టు ఈ ఎండలో వచ్చినప్పుడు. అప్పుడు ఈయన కల్లో ఆయన కనిపించి, ఇక్కడ నేను ఎండకి ఎండి వానకి తడుస్తున్నానని చూపిస్తే ఇక్కడ బాగా ఇదంతా అడవి అండి. అప్పుడు వెనక ఈ ఇల్లు ఉండేవి ఏమి ఉండేవి కాదు. ఆ తర్వాత గర్భాలయం దాకా కట్టించి వదిలేసేసారండి. ఆ తర్వాత రెడ్డి రాజులు కొండవీటి రాజులు పరిపాలించేవాడికి ఈ ముఖ మండపాలు ఇవన్నీ కట్టించారు. ఆ తరువాత చిలకలూరుపేట జమీందారు అధీనంలోకి పోయింది ఈ దేవస్థానం. ఆయన 500 ఎకరం పొలం ఇచ్చారు స్వామి వార్లకు కానీ, అర్చకులకు కానీ, భజంత్రులకు కానీ, స్వామి వార్లకు కానీ, ఏదన్నా కానీ 500 ఎకరం ఇచ్చారండి. ఇక్కడ ప్రత్యేకంగా ఉత్సవాలు
ప్రతి శుద్ధ ఏకాదశికి పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి స్వామివారి స్నాపన కార్యక్రమాలు ఉంటాయండి. శుక్రవారం అమ్మవారికి పూజలు మామూలుగా ఏదో సాయంత్రం కుంకుమ పూజ ఉంటుంది. శనివారం భజన కార్యక్రమం, స్వామివారికి పూజా కార్యక్రమం అవి జరుగుతుంటాయండి. వార్షికంగా బ్రహ్మోత్సవాలు వైశాఖ పౌర్ణమికి కళ్యాణోత్సవం జరుగుతుందండి. పంచానికంతో ఏకాదశి నుంచి పౌర్ణమి దాకా 5 రోజులు పంచానికంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మామూలు దసరా, సంక్రాంతి, దీపావళి ఇవన్నీ మామూలుగా జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ స్వామికి మీరు సేవ అర్చకత్వం చేస్తున్నారు. ఇక్కడ స్వామిని గురించి కూడా మా కళ్ళకు కట్టినట్లుగా విశ్వరూప సందర్శనం గురించి తెలియజేశారండి. ఇంకొకటి ఏంటంటే నా చిన్న ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీరు స్వామికి ఇలా మాలాంటి భక్తులు వచ్చినప్పుడు చాలా చక్కగా అర్చన చేస్తున్నారు. అలా మీకు స్వామికి మీరు చేసినప్పుడు మీకు వ్యక్తిగతంగా ఏదన్నా ఒక అనుభూతి కలిగిందా? మాకు అనుభూతి అంటే ఆ స్వామివారిని చూస్తేనే అనుభూతి అండి. ఏదో అంటే ఇప్పుడు సహజంగా మన వ్యక్తిగత జీవితాలు గాని మా ఇది గాని ఆ స్వామివారి వల్ల అన్ని చల్లగా జరిగిపోతున్నాయి. తినటానికి ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి అవన్నీ కరువు లేకుండా మాకు జరిగిపోతున్నాయి. చాలా సంతోషం. స్వామి అడగంగానే మాకు చాలా చక్కగా స్వామి ఎంత బాగా దర్శనం ఇస్తున్నాడు, మీరు అంత బాగా సెలవిచ్చారు. చాలా ధన్యవాదాలు స్వామి. బ్రాహ్మణ్యం అక్కడ ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠించారు శ్రీదేవి, భూదేవి. మొదట్లో ఈ అమ్మవారు ఒక్కళ్ళే ఉన్నారు స్వామి. తర్వాత ప్రతిష్ఠించారు అప్పుడే. తర్వాత ఇది ప్రతిష్ఠ. అదే గోదాదేవి ఈ ఆడవాళ్ళు ఉన్నారు, మొదటి నుంచి ఉన్నారు.